ఈరోజు ఐర్లాండ్లో సెయింట్ ప్యాట్రిక్స్ డే. సో ఈరోజు పరేడ్ జరుగుతుంది. సో దానికంటే సెక్యూరిటీ పార్ట్ టైంకి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నేనైతే ఫస్ట్ టైం సెయింట్ ప్యాట్రిక్స్ డేకు అటెండ్ అవ్వడం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఈవెంట్కి అయితే వెళ్తాను. చేసిన అన్ని స్టీవర్డ్గా చేసిన, ఇప్పుడేమో సెక్యూరిటీకి వెళ్తున్నా లైసెన్స్ తోటి. ఇంకా యాక్చువల్లీ ఈరోజు బ్యాంక్ హాలిడే ఇక్కడ. సో అందరూ ఇక పరేడ్కి అయితే వస్తారు చాలామంది. సో వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఇక్కడ సెయింట్ ప్యాట్రిక్స్ డే అనేది కొంచెం పెద్ద పండగలాగా చేసుకుంటారు. సో ఈవెంట్ అయితే మంచిగా చేస్తారంట. చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది. సో ఎంతమంది క్రౌడ్ వస్తారు ఏంది. మనకు 7 ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది ఎగ్జాక్ట్. సో 7కి అక్కడ సైన్ ఇన్ చేయాలి. సో మన పొజిషన్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చూద్దాం. చూసి దాన్ని బట్టి వీడియోస్ తీయొస్తా లేదా ఇక్కడ తీయేస్తే ఇట్లా మంచిగా కొంచెం కవర్ చేద్దాం సెయింట్ ప్యాట్రిక్స్ డేని. సో చూపిస్తా మీకు కూడా ఎలా ఉంది అనేది. చలో అయితే లెట్స్ గో. ఈవెంట్కి అయితే మొత్తం సెట్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్ బ్లాక్ చేసారు. సో బస్సు ఒక 1 కిలోమీటర్ ముందే ఆగిపోయింది పరేడ్కి. యాక్చువల్గా మన సైన్ ఇన్ 7 టైంకి, బట్ రోజు 7:15 అవుతుంది. సెక్యూరిటీ ఇప్పుడైతే సైన్ ఇన్ చేసేసినాం. సో అవినాష్ ఈయననే మన ఈరోజు తీసుకొచ్చింది సెక్యూరిటీకి. సో ఇది మన బుక్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం మన సెక్యూరిటీ బ్యాచ్ అయితే. అయ్యో మేమైతే వచ్చినాం, సైన్ ఇన్ చేసేసినాం. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ పొజిషన్స్. సో అవినాష్ చెప్పు మనకు అసలు ఏమేమి ఇచ్చారు. మన రాగానే అంటే మనకి బుక్ ఒకటి ఇస్తారు. ఈ బుక్ ఏంటంటే జనరల్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి అని డౌట్లు వచ్చినాయి అనుకో, దీంట్లో మ్యాప్లు లొకేషన్లు అన్నీ ఉంటాయి. ఈ లొకేషన్లు చూసుకొని ఎటు ఏమేమి జరుగుతున్నాయో మనం అన్ని చెప్పొచ్చు అనమాట వాళ్ళకి. ఓకే, మనం కష్టపడతాం కదా, అందుకోసం కూతురు తిండి పెడతారు. దాంట్లో ఒక శాండ్విచ్, వాటర్ బాటిల్, చాక్లెట్ ఇచ్చారు. నాన్ వెజ్ శాండ్విచ్ ఉంటుంది మంచిగా తిని చిల్ల వచ్చి ఇంకేనా. అంతేనా? ఎన్నో అవర్ షిఫ్ట్ అసలు ఈరోజు? అదే తెలియదు బ్రో, ఎప్పుడైపోతే అప్పుడు పోవటం. ఇంకా రమ్మంటారు కానీ పంపించాలి వాళ్ళ ఇష్టం. ఇంకా అంతేనా? తొందరగా ఈవినింగ్ వరకు. ఇప్పుడైతే మనకి 7 నుండి 7:30 నుంచా స్టార్ట్. ఇప్పుడైతే 7:30 అట్లే 6 వచ్చింది. 6 8 వాళ్ళు కొంచెం బతకం ఎక్కువ కదా, డబ్బుల కన్నా బతకం ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అంతే, తప్పదు. టైం బస్సులు అవి ఉండవు. అది సో మళ్ళీ ఈరోజు పబ్లిక్ హాలిడే. ఈయన పెద్ద మనిషి. హాయ్ బ్రో. పక్కనే ఉంటాడు కానీ పావుగంట లేట్ అవుతాడు. తప్పలేదు. వీళ్ళంతా మా బ్యాచ్ ఇదంతా. ఆల్రెడీ చాలా ఐడియాలు ఉన్నాయి, అసలు అడగమాకండి. ఆల్రెడీ చాలా వీడియోలు చూస్తుంటారు. ప్రతి వీడియో 10K లైక్స్ ఉంటాయి. మన బ్యాచ్లో అయితే ఫస్ట్ నన్నే తీసుకున్నాడు. సో నేను ఇది అక్కడ అబ్జర్వ్ చేస్తున్నా, చదువుతున్నా. సో అట్లా అని చెప్పి నన్నే తీసుకొచ్చి ఇక్కడ పొజిషన్కి అయితే ఫస్ట్ పెట్టిండు. సో మళ్ళీ వస్తా అన్నాడు, చూద్దాం. సూపర్వైజర్ అయితే. సో ఈ బుక్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చదవాలి. మళ్ళీ వచ్చి చెప్తా అన్నాడు సూపర్వైజర్ అయితే. సో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్నాం. సో అందరు ఈరోజు ఇట్లా ఈ కలర్లో వస్తారు. సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు అంతా గ్రీన్ కలర్ ఇట్లా వేసుకొని ఉంటారు. సో ఇవే ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు వేసుకునే డ్రెస్సులు ఇవి. సో చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇడికెళ్ళి కనిపిస్తుందా లేదో. మా ఫ్రెండ్స్ అయితే అక్కడనే ఉన్నారు. ఇంకా మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు ఏందనేది తెలియదు. ప్రస్తుతానికైతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పొజిషన్కి అయితే ఉంచిండు. చూద్దాం. ఇందులో డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అన్నీ చూసుకొని మనం అప్డేట్ ఇవ్వాలి జనాలకి, ఎవరైనా అడిగితే డౌట్స్ ఉంటాయి. ఇది యాక్చువల్ సిటీ సెంటర్. సో అక్కడ స్పైర్ ఉంది చూడండి. సో అది ఆ స్తంభంలో ఉంది ఒకటి. సో ప్రజెంట్ అయితే మన పొజిషన్ ఇక్కడ ఉంది. అయితే ఎండ అయితే ఏం లేదు, వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఫ్రీజ్ అవుతున్నాయి చేతులు అయితే. ఈరోజు మంచిగా ఎండ ఉంటే బాగుండేది. ఈరోజైతే చలి ఉంది బాగానే. సో ప్రస్తుతానికైతే మనం సర్కిల్కే దగ్గర ఉన్నాం. సో ఒక కాఫీ అయితే తీసుకుందాం లోపలికి వెళ్ళి. ఎందుకంటే మనం ఓన్లీ 2 యాప్స్ వేసుకొని తినొచ్చిన. సో ఇంకా టైం పట్టేలా ఉంది. సో ఇప్పుడైతే తీసుకుందాం.
ఇప్పుడు కాఫీ అయితే తీసుకుంటే కొంచెం సెట్ బయట, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. సో ఇది నా కాఫీ మిషన్. సో ఇక్కడ కప్స్ ఉంటాయి, డిఫరెంట్ కప్స్. మనం ఏ సైజు కావాలో అది తీసుకోవడం బెటర్. తీసుకుందాం ఒకటి. స్మాల్ కప్, లార్జ్, ఏదో ఒకటి ఇందులో స్మాల్ కప్ ఇదే ఉంది. సో ఇట్స్ మీడియమా, స్మాల్ కప్ ఇది. సో ఇది తీసుకుందాం. అమెరికా క్యాపుచినో, లాటే, హాట్ చాక్లెట్ తీసుకుందాం. క్యారమెల్, వెనిలా, సీసమ్, క్యారమెల్ తీసుకున్నాం. కప్ అయితే పెట్టేసినాం. స్టార్ట్. రెడీ అయిపోయింది. సో ఇక్కడ షుగర్ ఉంటాయి. ఇక్కడ ఏదో కప్స్ ఉంటాయి. బిల్ పే చేద్దాం. అయితే తీసేసుకున్నాం మనది. సో ఇది €3.40. సో అంటే ఆల్మోస్ట్ మనకు 340 రూపీస్ ఏమో అవుతుంది ఒక కాఫీ. ఇది హాట్ చాక్లెట్ క్యారమెల్ ఫ్లేవర్. బాగుంది, చూద్దాం. బయట చలి ఉంది అందుకే సో తీసుకున్నాం. బట్ ఇదంతా వేడి ఉండదు, నార్మల్ వేడి ఉంటుంది. మనకేమో మంచి గరం చాయ్ మసలాలు, ఇదేమో మసలే అంత ఉండదు. జస్ట్ మిషన్ది కాబట్టి నార్మల్ హీట్ ఉంటుంది అంతే. ఓకే, తప్పదు. చాలా చూద్దాం ఇంకేమైతే. ఇట్లా సూపర్వైజర్స్ అయితే అందరినీ సైన్ ఇన్ చేయించుకొని పొజిషన్కి తీసుకెళ్తారు. ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా, ఒక లిస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు అందరినీ ప్లేస్ చేస్తారు మన పొజిషన్ అయితే. సో ప్రజెంట్ అయితే వాళ్ళని చూస్తున్నారు, డిస్కస్ చేసుకొని పంపిస్తారు. సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే చాలా వరకు స్టీవర్డ్స్ ఎక్కువ ఉన్నారు ఈ బ్యాచ్లో. అంతా లైసెన్స్ కనిపిస్తున్నారు. రెడ్ కలర్దేమో లైసెన్స్ ఉన్నవాళ్ళు. సో ఓన్లీ మొత్తం గ్రీన్ ఉన్నదైతే ఓన్లీ స్టీవర్డ్స్ వితౌట్ లైసెన్స్ అన్నమాట. సో అది మ్యాటర్ అయితే. చూడండి, కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో పరేడ్ అయితే స్టార్ట్ అయింది. 12 అవుతుంది టైం. ఫార్టీకి అయితే స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి వెయిట్ చేస్తే చాలాసేపటికి స్టార్ట్ అయింది. అక్కడ స్కూల్ బ్యాండ్ వస్తుంది. మనం స్కూల్లో కొట్టిన బ్యాండే గుర్తు వస్తుంది నాకైతే. యూత్ బ్యాండ్ అంటారు. బ్యాండ్ చూస్తే చిన్నప్పుడు మనం స్కూల్లో కొట్టిన బ్యాండే గుర్తు వస్తుంది.
కార్ ఇది వస్తుంది, రోల్స్ రాయిస్ కార్ ఇది. ఏమన్నా ఉందా? పరేడ్ అయితే అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. ఓన్లీ ఈరోజు పరేడ్ మాత్రమే ఉంది. సో ఇంకేం లేదు, జస్ట్ ఈ పరేడ్ చూడడానికి అయితే వచ్చి పరేడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 అవుతుంది మధ్యాహ్నం. సో అయిపోయింది పరేడ్.
సో క్లోజ్. యా టైం అయితే అయింది 3:40 అవుతుంది. సో ఇప్పుడు సైన్ అవుట్ చేయడానికి వెళ్తున్నా. సో మార్నింగ్ 7:30 to 3:40. సో ఎన్ని ఒక 8 hours అయింది అనుకుంటున్నా. మ్యాక్స్ రౌండ్ ఫిగర్ 8 hours షిఫ్ట్ ఈరోజు అయిపోయింది ఈవెంట్స్ అయితే. ఇక్కడ అందరు సైన్ అవుట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో అప్పుడు మార్నింగ్ వచ్చినాడు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సైన్ ఇన్ చేసినాం. సో ఇప్పుడు కూడా అంతే, ఇంకా వేరే సైన్ అవుట్కి ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంది, అది స్కాన్ చేసి సైన్ అవుట్ చేసేసినాం. సో దాన్ని బట్టి మన టైమింగ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది, దాన్ని బట్టి పేమెంట్ వస్తుంది. సో ఇది ఇక్కడైతే సైన్ అవుట్ చేసి వెళ్ళిపోతున్నాం, ఇచ్చేసిన బిగ్ బై అయితే. సో అంతే, చలో ఇదైతే ఇంకా ఎట్లా ఇస్తుందో చూద్దాం వీడియో అయితే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ కవర్ చేసినట్టు చూద్దాం. ఇంకేమన్నా ఈవెంట్స్ ఉంటే వెళ్దాం, ట్రై చేద్దాం వీలైతే. ఇప్పుడైతే బస్సులు ఉన్నాయో లేవో చూడాలి, ఎందుకంటే అందరు ఒకటేసారి ఇప్పుడే వెళ్తున్నారు బయటకి. సో బస్సులు అయితే ఉన్నాయి అనుకుంటున్నా, ఇక్కడనే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు. వాళ్ళు అయితే వచ్చిరంట ఇక్కడ రైడ్స్ జాయింట్ వీలు ఇంకా ఏమో ఉన్నాయి. సో అక్కడ ఉన్నామని చెప్పారు, ఫోన్ చేసారు. సో వెళ్దాం, అక్కడ వీలైతే మనం కూడా రైడ్స్ చేద్దాం. నాదైతే షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళు ఇది చూడడానికి వచ్చారు పరేడ్కి. పరేడ్ అయితే అయిపోయింది, ఇదంతా ఇక నైట్ ఇవి జాయింట్ వీల్ ఇవన్నీ నార్మల్ ఇంకేమో ఉన్నాయి అక్కడ జాతర. సో చూద్దాం ఆ జాతర కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదాం ఇంటికి. మళ్ళీ రేపు షిఫ్ట్ ఉంది. సో ఇది ఈరోజుతో ఇంతే వీడియో.